వెల్కమ్ టు AP30 న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చరిత్ర సృష్టించిన ఓం బిర్లా 2 పర్యాయాలు లోక్సభ స్పీకర్ గా చేసింది వీరే. పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్న బాబు లోకేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపాటు. 18వ లోక్సభ స్పీకర్ గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. బుధవారం లోక్సభలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై మూసవాని ఓటుతో విజయం సాధించారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. सौभाग्य है कि आप दूसरी बार इस आसन पर विराजमान हो रहे हैं. आपको और इस पूरे सदन को मेरी तरफ से मैं बहुत बहुत बधाई देता हूं. आदरणीय अध्यक्ष जी, मेरी तरफ से आपको शुभकामनाएं हैं, लेकिन इस पूरे सदन की तरफ से भी आपको अनेक अनेक शुभकामनाएं. अमृत काल के इस महत्वपूर्ण कालखंड में दूसरी बार इस पद पर विराजमान होना बहुत बड़ा दायित्व आपको मिला है. और आपका 5 वर्ष का अनुभव और आपके साथ हम लोगों का 5 साल का अनुभव, हम सबका विश्वास है कि आप आने वाले 5 साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा अपेक्षाएं पूर्ण करने के लिए ये सदन अपना दायित्व निभाने में आपकी बहुत बड़ी भूमिका रहेगी. आदरणीय अध्यक्ष जी, हमारे शास्त्रों में कहा गया है कि विनम्र और व्यवहार कुशल व्यक्ति सफल सहज रूप से होता है. और आपको तो उसके साथ साथ एक मीठी मीठी मुस्कान भी मिली हुई है. आपके चेहरे को ये मीठी मीठी मुस्कान पूरे सदन को भी प्रसन्न रखती है. मुझे विश्वास है రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అన్ని మంచి శకునాలనేని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయని, తనపై మోయలేనంత భారం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది. జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది. డబ్బులు లేవు కదా, మీరెలా అభివృద్ధి చేస్తారని కొందరు అంటున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్తున్నా, నాకు మనోసంకల్పం, మనోధైర్యం ఉన్నాయి. కష్టాలు ఉన్నాయని పారిపోయేవాడిని కాను. ప్రజల భవిష్యత్తు కోసం ఎంతైనా కష్టపడతా, ఎంత భారమైనా మోస్తా. ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడతారని మాట ఇస్తున్నా అని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. స్లోగన్ ఎక్కడ చూసినా అందుకే నా మీద బాధ్యత పెరిగింది. మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అందుకనే ఆలోచిస్తున్నాను, మన కుప్పానికి టెక్స్టైల్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా. ఒక ప్రణాళిక తయారు చేసుకుంటా. కుప్పంలో ఇండస్ట్రీస్ రావాలి. కాలేజీలు, స్కూల్స్ ఇప్పటికే మనం చాలా పెట్టుకున్నాం. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ఉంది, భ్రష్టు పట్టించారు. నేను ఒకటే ద్రవిడ యూనివర్సిటీలో నేను దృష్టి పెడుతున్నాను. మళ్ళా అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టే బాధ్యత నాది. 254 మందికి 10 నెలలుగా జీతాలు రావడం లేదు.
6 నెలలుగా జీతాలు రాని వాళ్ళందరికీ జీతాలు కూడా రిలీజ్ చేయమని నిన్నే చెప్పొచ్చాను. ఆ జీతాలు కూడా రిలీజ్ చేపిస్తాం. అదైన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్చిదిద్దాను. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని. మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకొని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుప్పం విషయం ఇప్పుడే చెప్పాను. ఇది కాకుండా మీరు చూస్తే డిపో విషయం చెప్పాను. ప్రజలకు కొన్ని విషయాలు మీరు చూసినప్పుడు మనం కట్టిన కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా అట్నే పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వన్యకుల క్షత్రియ భవనం 90% పూర్తయి మిగిలిపోయింది. కురుబ భవనం అసంపూర్తిగా ఉంది. బలిజ కులస్తులకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. వాల్మీకి భవనం పూర్తి అయింది, దీన్ని కూడా అభివృద్ధి చేయాలి. గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి. ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు అవసరమైతే పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆశాంతం వింటూ వాటిని నోట్ చేసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ దేశం మెచ్చేలా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సోబగులు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పనిచేస్తానన్నారు. గత ప్రభుత్వంలో నాశనం అయిన వ్యవస్థలను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు. ఉద్యోగులను చిన్నచూపు చూడనని, వారిని తన కుటుంబ సభ్యులుగా పరిగణిస్తానని స్పష్టం చేశారు. ఆ సంఘానికి ప్రత్యేకించి ఒక టైంని అలాట్ చేసి మరి, కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారండి బాగా. అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి ఒక పరిష్కార మార్గం కూడా తీసుకెళ్ళండి. దాదాపు ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు, గత ప్రభుత్వం అంటే మిగతా అంతకుముందు 2014 వచ్చినప్పుడు మా మీద కొంచెం కినుకుందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక. అది అంటే భయపెట్టేవాడికి భయపడతారు కానీ కొంచెం ఓపెన్గా సహజంగా కొంచెం వినేవాళ్ళతోటి ఎక్కువ ఆ బాధను మేము గత ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ భయపెట్టింది. మేము అదని అర్థం చేసుకోగలం. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు. మేము అందుకే ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని. మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి అలౌ చేసినాయి. అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకే నేను కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం ఉంది. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మాకు పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం. కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోతాం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కానీ నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం
మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి లేదు ఫస్ట్, ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసులను కలుస్తాం, మమ్మల్ని కలవవా అనే ఒక చిన్న బాధ ఏదైనా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న బాధ నాకు తెలుసు, అందుకని వెంటనే ఫోన్ చేశానండి. పాలకొల్లు పట్టణ 18వ వార్డుకు చెందిన 13 నెలల పాప వైద్యం విషయంలో ఇచ్చిన మాటను రాష్ట్ర జనవరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నిలబెట్టుకున్నారు. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరిన చిన్నారి అక్షరను చూసేందుకు స్వయంగా ఆసుపత్రికి వెళ్లారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ పాప సర్జరీకి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. వార్డులోకి వెళ్లి ఆ చిన్నారిని చూసి ఆమె తల్లిదండ్రులను పలకరించారు. అధైర్యపడవద్దని, సర్జరీకి సంబంధించి ప్రభుత్వ సాయం అందుతుందని, మీరు రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదని నేను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చారు. ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయమని చెప్పారు. మంత్రి రామానాయుడు స్పందించిన తీరుకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఇటీవల పాలకులలో పాప తల్లిదండ్రులు మంత్రిని కలిశారు. 3 నెలల వయసులో కిడ్నీ సమస్యతో ఒకటి దాన్ని తొలగించారని, ఇప్పుడు రెండో దాని వల్ల యూరినల్ పైపు సన్నబడి ఆరోగ్యపరమైన ఇబ్బంది కలిగిందని తెలిపారు. సర్జరీకి 1,50,000 అవుతుందని, పేద కుటుంబానికి చెందిన తాము భరించలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదుకోవాలని కోరారు. దీనిపై చలించిన మంత్రి రామానాయుడు తక్షణం స్పందించి సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి పాప పరిస్థితిని వివరించి ముఖ్యమంత్రికి సహాయం అందేలా చూడాలని కోరారు. ఆమె తల్లిదండ్రులకు మంత్రి రామానాయుడు మీకు ఆర్థిక భారం లేకుండా చూస్తానని ఇచ్చిన మాట చేతల్లో చేసి చూపించారు. డైలీ కొద్దిగా పర్సనల్గా తీసుకుని చేయండి. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఏంటంటే పరిస్థితి బై బర్త్ డిఫెక్ట్ ఇంకేమైనా ఉన్నాయండి, అది ఒకటైనా ప్రాబ్లం పాపకి. అదేలేండి, ఒకసారి కొంచెం మిగిలినవి కూడా అన్నీ ఒకసారి చూడండి, మొత్తం అంతా కూడా చూసి కొంచెం స్పెషల్గా అది కొంచెం కేర్ తీసుకుని కొంచెం చూడండి పర్సనల్గా. చిన్న పాప కదా, వాళ్ళు జాగ్రత్త చూడండి. ఓకే, మీరేమీ ఖర్చు పెట్టక్కర్లేదు ఎక్కడ కూడా. ఏదైనా ఉంటే నేను చూసుకుంటూ ఉంటాను, ఇబ్బంది ఏమో ఏమ్మా, జాగ్రత్త చూసుకోండి పాప. నా అవసరం అయితే ఫోన్ చేయండి అమ్మా. ఓకే అమ్మా, ఓకే. ఈ పాపను అయితే జాగ్రత్తగా చూస్తుండండి అమ్మా, ఓకేనా? డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ కంటే మీరు ఇచ్చే సర్వీసే ఎక్కువ రికవరీ ఉంటుంది పేషెంట్, నేను గమనించేది. ఓకే, బాయ్. నారా లోకేష్, నువ్వు పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న హైదరాబాద్లో కట్టించిన పార్టీ ఆఫీస్ ఏంటి? ఇది పురపాక, రేకుల షెడ్డా, లేదంటే ఒకే గది ఉన్న స్లాబా? దీని చరిత్ర ఏంటి? ఈ పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్టీకి బదిలీ చేసుకున్నారు, రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. 2019 ఎన్నికలకు వెళ్లే నెల ముందు జనవరిలో కూడా 3 ఆఫీసులకి స్థలం లీజుకు తీసుకున్నారు అని పేర్ని నాని మాజీ మంత్రి పేర్కొన్నారు. గవర్నమెంట్దే అంతెందుకండి, నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు 23 జూన్ 2024 10 గంటల 1 నిమిషం, ఉదయం 10 గంటల 1 నిమిషానికి ఆయన ట్వీట్ చేశారు. నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేస్తారంటే, లోకేష్ గారు, జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా, వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నావు. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు చొప్పున ఇవ్వచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వచ్చు అని ట్వీట్. కింద మా పార్టీ ఆఫీస్ ఫోటోలు కూడా పెట్టాడు. నేను నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను, అయ్యా, నువ్వు పిల్లోడిగా ఉన్నప్పుడు నీ హైదరాబాదు మీ నాన్నగారు కట్టించినటువంటి పార్టీ ఆఫీసు ఏంటిది? ఇది పూరిపాక, రేకుల చెడ్డా? ఇదేమన్నా పోనీ ఒకే గది ఉన్నటువంటి స్లాబా? దీని చరిత్ర ఏంటి? దీని బతికేంటి? దీన్ని ప్రభుత్వం నుంచి పార్టీ ఆఫీస్కు తీసుకుని, పార్టీ ఆఫీస్ నుంచి దీన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ అని, ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారు చూస్తున్నట్టున్నారు దీనికి యజమాన్యం, అంటే ట్రస్టీ కింద. అంటే నాకు తెలిసినంత వరకు, తప్పు అయితే వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణ కూడా కోరుతాను. ఈ ట్రస్ట్ భవనానికి ట్రస్ట్కి రాసేశారు, పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్కి బదలాయించారు. దీన్ని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు, ఎందుకంటే నాన్నగారు సీఎంగా ఉన్నారు కాబట్టి.
ఇది ఫస్ట్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి పార్టీ ఆఫీసు కేటాయించిన స్థలం ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని పడేశాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతే దీన్ని పార్టీ ఆఫీసు ఆస్తిని ట్రస్ట్ ఆస్తి కింద బదలాయింపు జరిగింది. దాన్ని గవర్నమెంట్లో రెగ్యులరైజేషన్ కూడా జరిగింది. తప్పు అయితే వెనక్కి తీసుకుంటాను, మన్నించమని కోరుతాను. ఈ ఆఫీస్ ఇదేమన్నా రేకుల చెడ్డ హైదరాబాద్లో. దీంట్లో ఏం నడుస్తుంది? పార్టీ ఆఫీస్ నడుస్తుందా లేకపోతే యోగా గీగా ఏమైనా చేస్తున్నారా దీంట్లో? ఈ ట్రస్ట్లో ఏం స్వచ్ఛందం నడుస్తుంది ఇవాళ? ఇది మీ నాన్నగారి చరిత్ర. ఇక మంగళగిరిలో జీవో 33 ఏళ్లకుంటే మీరు 99 ఏళ్లకి మీరు తప్పుడు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమి. దీంట్లో చెరువులు, కుంటలు, బోధులు అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీనికి ప్లాన్ ఉందా? ఒకసారి ప్లాన్ ఉంటే చూపించండి. ఒకసారి మొత్తం భూమి మొత్తం ఎంత ఉంది కొలతలేద్దామా? కొలతలేయించండి. ఇదేమన్నా రేకుల షెడ్డా? ఇదిగో మంగళగిరి ఆఫీస్. ఇది రేకుల షెడ్డా? చూడండి, పూరిపాక, మీరు కట్టినటువంటి పూరిపాక ఆఫీస్. మీ కష్టార్జితంతో చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టి కట్టినటువంటి పూరిపాక. ఇదిగో ఈ మీరు కట్టినటువంటి పార్టీ పూరిపాక ఆఫీసు, రేకుల షెడ్లు. ఇదొక యాంగిల్ మంగళగిరి ఆఫీసే, ఇంకొక యాంగిల్, 3 యాంగిళ్ళు చూపిస్తున్నా మీకు. ఇట్లేమంటారు? రేకుల షెడ్లా, పూరిపాకలా, తాటాకి పాకలా? కాకినాడ ఆఫీసు ప్రభుత్వ స్థలం, ఎకరా 1000 రూపాయలకి లీజుకు తీసుకుని మీ నాన్నగారు 2014 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో నెంబర్ 340 ద్వారా మీరు లీజుకు తీసుకుని కట్టినటువంటి పార్టీ ఆఫీస్ రేకుల షెడ్ పూరి పార్టీలో. లోకేష్ గారు మొదట రేకుల షెడ్డు, చిన్న రేకుల షెడ్డు ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లా ఆఫీసు. 33 ఏళ్లకు లీజుకు తీసుకుని ఎకరా 1000 రూపాయలకు లీజు తీసుకున్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్నటువంటి రేకుల షెడ్డు. వ్యవసాయానికి సంబంధించి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంట కాలువల శివారు ప్రతి ఎకరాకు నీరు అందేలా అధికారులంతా క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టి ప్రస్తుత వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురుకాకుండా అన్నదాతకు మేలు జరిగేలా కాలువలు, డ్రైన్లలో అవసరమైన ప్రక్షాళన పనులను యుద్ధ ప్రాతిపదికన 10 రోజుల్లో మొదలు పెట్టేలా సమాయత్తం కావాలని వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆయన ఛాంబర్లో జనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సలహాదారులు ఎం వెంకటేశ్వరరావుతో కలిసి శాఖకు సంబంధించిన ఉన్నత ఇంజనీరింగ్ అధికారులు అన్ని జిల్లాల ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష చేశారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా రైతు వ్యతిరేక పాలనగా, రైతు దగా పాలనగా జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి దుస్థితి నుంచి మళ్ళీ ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతు మేలు ప్రభుత్వంగా, వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలతో ఏదైతే ఈ యొక్క సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, వ్యవసాయ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, ఈ యొక్క సీజన్కి ఎటువంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీటికి ఎట్లా మనం తీసుకెళ్ళగలుగుతాము, రైతులకి ఎట్లా మేలు చేయగలుగుతాము అనేటువంటి అంశాలు ఏవైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తీసుకున్నారో దాని మీద ఈరోజు ఏదైతే మా ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఈఎన్సి, అదేవిధంగా మన సలహాదారులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఈలు, ఎస్సీలు వంటి ఉన్నత అధికారులందరితోటి కూడా ఈరోజు సమీక్ష జరపడం జరిగింది. అందులో చాలా క్లియర్గా
ఏదైతే ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేసేటువంటి ఏవైతే మనం చేయాలో ఆ పనుల్ని టేకప్ చేయాలి. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కొంత మనం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొంత నీటిని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కింద ప్రతిబంధకాలు ఏవైతే ఇంకా ఏర్పడుతూ ఉన్నాయో వాటిని ఎట్లా అధిగమించాలి. అదేవిధంగా రేపు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ లేదా ఇతరత్ర జలాశయాలు రేపు రైన్స్ వచ్చిన తర్వాత వాటిని నిండుకున్నప్పుడు ఆ వాటర్ను కూడా మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే ఎట్లా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా మరి ఈరోజు అంటే ఏదైతే పర్టికులర్గా కెనాల్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన పనులు మనం చేపట్టాలి. అటువంటి ఇమ్మీడియట్లీ రైతులకి మేలు చేకూర్చేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎస్టిమేట్ చేసి అవన్నీ కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి సాగునీటి మరి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేసేసినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్లో మరి ఈ యొక్క భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతంలో 5వ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ జగన్ తగ్గుతాడా? తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీస్తేనే భయపడని వాడు ఇప్పుడెలా భయపడతాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో నడుపుతున్నారన్నారు. ప్రతిరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు తమ అనుకూల మీడియాతో విష ప్రచారాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. సూపర్ 6 సహా ఇచ్చిన హామీల నుంచి ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఫేక్ న్యూస్ను సృష్టిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఎంతో మందితో సెక్యూరిటీ ఇస్తున్నారో బయట పెట్టే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్కి మొత్తం 196 మంది సెక్యూరిటీ ఉంటే 986 మంది అని ఎలా రాస్తారని నిలదీశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయనతో పాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశులకు సెక్యూరిటీ ఇవ్వలేదా? దేవాంశ్కు 4గురితో సెక్యూరిటీ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. భద్రత గురించి కాబట్టే తప్పుడు ఎవరు ప్రశ్నించలేదని నాని చెప్పారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్ భద్రతపై ఇంత విషప్రచారం ఎందుకు చేస్తున్నారని ఎల్లో మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఏ ర్యాంకులో ఉంటే ఆ ర్యాంకులో కాన్వాయ్కి 21 మంది, మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది, అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. ఈ 196 మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెక్కడన్నా ఉన్నారా? ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు, కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి. కేవలం హైదరాబాద్లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్న కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు. జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్లో ఆక్రమణలో కొట్టేశారని. సీఎం గారికి ఏం పడినా బాబు ఆక్రమణలకి? సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పడుకుంటాకి, ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్పాత్ మీద రేకుల షెడ్ నిర్మాణం చేశారు. ఈ రేకుల షెడ్ల నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో 1996 నుంచి ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి. విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు. రోసీ గారి ఇంటి దగ్గర కట్టారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారక్స్, పోలీసులు 24 గంటలు ఉండరు కాబట్టి 3 గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పడుకుంటాం కోసం బ్యారక్స్ కట్టారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా లింగాల కేంద్రంలో డ్రగ్స్ నివారణ కార్యక్రమం వివిధ స్కూల్ విద్యార్థులతో డ్రగ్స్ డే సందర్భంగా లింగాల మండల సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఎస్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
లింగాల సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని వారితో విద్యార్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారి పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిల్ల తల్లిదండ్రులకు సూచించారు. డ్రగ్స్ మత్తు పదార్థాలు ఎవరైనా వాడుతున్నట్లయితే వారిని కఠినంగా శిక్షిస్తామని లింగాల ఎస్ఐ జనార్దన్ తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో పోలీస్ బృందం, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళా సంఘాల వారు పాల్గొన్నారు. సహకరించాలని కోరుకుంటూ ఒక అవకాశం కల్పించిన ఎంతో కష్టపడి పొద్దున్న విద్యార్థులు, మన ప్రిన్సిపాల్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, వచ్చిన అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్కరు కూడా తెలియాలని కోరుకుంటూ మీ యొక్క దృష్టికి వస్తే లింగాలలో ఇట్లా ఎక్కడన్నా ఫలానా ఏరియాలో ఉందంటే పోలీస్ స్టేషన్కి రావచ్చు. వాళ్ళ సమాచారం కూడా మేము ఎవరికి గోప్యంగా వస్తాం, ఎవరు కూడా ఏం చెప్పాము. పోలీస్ స్టేషన్ మాకు ఇన్ఫర్మేషన్ అందిస్తే మేము కూడా ఎవరికి ఫలానా వాళ్ళకి ఫలానా రమేష్ ఎవరికి చెప్పాము. మేము వాళ్ళు కూడా వాళ్ళ సేఫ్ సైడ్లో ఉంచేందుకు వాళ్ళ కుటుంబానికి మంచి బాధ్యతల పౌరులు సమాజాన్ని రెడీ చేయాలని, ఒక బాధ్యతల కుటుంబంగా తయారు చేయడానికి మా వంతుగా లింగాల పోలీస్ తరఫున అందరం రెడీ ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటే ఒక లింగాల మండలంలో రోజు 10 కిలోమీటర్ల వరకు ఒకరే ఉంటారంటే రోజు పడుతుంది. అలా అనుకుని చూస్తే ఎంతసేపు లేకపోతుంది. అలాగే ఇది అందరి మన బాధ్యత. ఓన్లీ పోలీసులు చేయాలి, ఓన్లీ ల్యాండ్ చేయాలి, ఓన్లీ విలేకరులు చేయాలి, ఓన్లీ ప్రజాప్రతినిధులు కాదు. ప్రతి ఒక్కరు ముందరకు చేస్తే తప్పకుండా కూడా మనం ఎరాడికేట్ చేయొచ్చు. కాబట్టి మేము ఆ చెప్తా చేసుకునే కొన్ని కండిషన్లు కూడా కొంచెం ఫిక్స్గానే ఉంటాయి. అప్పుడు కూడా మీరు సరే ఇది మంచి విషయం సాల్వ్ చేస్తేనే కొంచెం నాకు అనే ఉద్దేశం కూడా అందులో బాధ్యతగా ఇస్తున్నారు తప్ప అరే మా పిల్లలు మనం పోలీసులు ఏం చేస్తారని కూడా అనుకోండి. మాకేంటంటే వాడు సమాజంలో అట్లాగే ఉంటారు, రేపు చాలా నేరస్తులు ఉంటారు. ఆ నేరస్తుని పట్టుకొచ్చేదానికంటే వాడు బాధ్యతలు మనకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే మనందరికీ ఉపయోగపడతాడు. తర్వాత మనకు కూడా అన్ని రకాలుగా మంచి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒకటి ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి మనకు ఒక ఊరు కూడా రాసిస్తారు. ఆ ఊరు ఒకసారి ఇస్తే చేతులు పెట్టుకుంటాము. నేను చెప్పే ప్రతి మాట్లాడాలి అందరూ కూడా చేయాలి. చేతులు పెట్టి సార్ చెప్పే మాట అంటారు వాళ్ళు కాలే. కొద్దిగా దూరం ఉండండి. ఇట్లా పిల్లలు చేయండి. మనం చెప్పే ఓటనేది కూడా ఇంట్లో అనుకున్నాం కూడా నచ్చ పదార్థంగా అరే అంటున్నారు మేడం రావాలి. నేను ఇప్పుడు రావటం ప్రతిదాన్ని మీరు కూడా అంతరించుకోవాలి. మానవ ప్రయోగాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామ్యం అవుతారని, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్ అమ్మకం, కొనుగోలు, వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం ఆపాలని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా దినం. ఈ రోజు ఉదయం ఎన్ఏడి 4 రోడ్ల కూడలిలో ఫ్లైఓవర్ బ్రిడ్జిపై అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా దినం సందర్భంగా పోలీసు వారు నిర్వహించిన మానవాహారంలో పాల్గొన్న స్కూల్ విద్యార్థులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పెతకంశెట్టి ఘనబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులతో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించిన ఏడీసీపీ మోఖా సత్యబాబు
ఏడీసీపీ మొక్క సత్యబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు 100 రోజులు మాదక ద్రవ్యాలపై యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మానవాహారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏడీసీపీ మేఘాబాబు, వెస్ట్ ఏసీపీ ఆన్యపు నరసింహమూర్తి, పెందుర్తి గోపాలపట్నం ఎయిర్పోర్ట్ జోన్ సంబంధించిన సీఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ప్రోద్బలంతో ఇక్కడ మానవహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రజలకి అదేవిధంగా విద్యార్థుల్లో కూడా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలి. దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేటువంటిది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా అవేర్నెస్ పరంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవైతే డ్రగ్స్కి సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ చాలా అలార్మింగ్గా ఈ స్టేట్లో గత 5 ఏళ్లలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరికేటువంటి పరిస్థితి రావడం వల్ల ఎక్కువ మంది యువత ఈవెన్ స్కూల్ ఏజ్లో కూడా వీటికి అలవాటు పడడం అనేటువంటిది జరుగుతుంది. మనకి అక్కడికక్కడ కనబడతా ఉంది స్పష్టంగా. విశాఖపట్నంలో ఇది ఇక్కడి నుంచే వెళుతూ దేశవ్యాప్తంగా ఎక్కడైనా గంజాయి కానీ దొరికితే అది మూలాలు విశాఖ నుంచి ఆంధ్ర నుంచి ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇటీవల డ్రగ్స్ విషయంలో కూడా వైజాగ్కే చేరుకున్నట్టుగా మీరు అందరూ కూడా చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలని ఇప్పటికే ఒక స్టూడెంట్స్తో ఇంటరాక్షన్స్ కానీ మీటింగ్స్ కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మానవహారం కానీ రాబోయే కాలంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటే కాకుండా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ గంజా కానీ ఇటువంటివి సేవిస్తున్నారనేటువంటిది వాటన్నిటి చోట ఇప్పుడు ఈరోజు పోలీస్ పూర్తిగా రైడ్స్ చేయడం జరుగుతుంది. పూర్తిగా దీన్ని అరికట్టే విధంగా మన చర్యలు ఉండటానికి ఇది ఒక 100 days ఒక ప్రోగ్రాం కింద తీసుకున్నాం. దీనిలో మానిపించేటువంటి క్రమంలో డీడిఎక్షన్ సెంటర్స్ కూడా అవసరం. ఎందుకంటే దీనికి అలవాటు పడిన వాళ్ళు వెంటనే సడన్గా కనుక ఆగితే వాళ్ళందరిలో ప్రవర్తనలో చాలా మార్పు వచ్చి ఇంకా క్రైమ్ యాక్టివిటీస్ కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళల్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మళ్ళీ మార్పు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టేటువంటి దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది అందరూ కూడా సమాజం అంతా, సొసైటీ అంతా కూడా దీన్ని సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పూర్తి స్థాయిలో గంజాయిని కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ దొరికినా ఇది ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అంశం కాబట్టి యువత పాడవుతున్నారు. కాబట్టి దీనిపైన చాలా కఠినంగా ఉండేటట్టుగా వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. గతంలో రాజకీయ ఒత్తిళ్లు ఉండేవి గంజాయి విషయంలో. ఈరోజు పోలీస్ శాఖకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత వారు తీసుకున్నారు. దానిలో చాలా ఒడిదుడుకులు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే గంజాయికి అలవాటు పడిన వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంటుందో తెలుసు. స్టేషన్కి తీసుకొచ్చినాక వారు ఇంకా వారి ప్రవర్తనలో కానీ ఇంకా ఇతరత్ర అంశాల్లో కానీ వాళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటువంటి బాధ్యత ఈరోజు సొసైటీ కూడా తీసుకోవాలి, పేరెంట్స్ తీసుకోవాలి, పెద్దలు మొత్తం ఫ్యామిలీస్ కానీ ఆ సొసైటీలో ఆ సమాజంలో ఉన్నటువంటి వారు కూడా ఇది ఎక్కడైనా సమాచారం వస్తే అది పోలీసు వారికి వెంటనే తెలియపరచాలి. ఎక్కడైనా గంజాయి కానీ వీటి కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఆ మూలాలు దొరికాయి అని అనుకుంటే వెంటనే వారి ఆ సమాచారం తెలపడం ద్వారా మన సొసైటీకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఇది ప్రజా భాగస్వామ్యం లేనిదే ఇది కంట్రోల్ కాదు. కొంతమంది వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆర్థిక వనరులుగా చేసుకున్నటువంటి వాళ్ళ వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు దాన్ని మీరందరూ కూడా మరి సొసైటీలో మొత్తం మీడియా కూడా మీరు దీనిలో మీ పాత్ర మీరు రోల్ ప్లే చేయాలి. డెఫినెట్గా అందరం బాధ్యతాయుతంగా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఈరోజు మానవహారం చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరినీ ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం పాడేరు అంబేద్కర్ జంక్షన్ వద్ద పోలీసులు ఆధ్వర్యంలో రాన్వే కార్యక్రమం నిర్వహించారు. ఏజెన్సీలో గంజాయి నివారణ లక్ష్యంగా పరివర్తనలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ రన్వే నిర్వహించారు. గిరిజనులు గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయి పండించడం, అమ్మడం నేరమని, నిషేధిత గంజాయి జోలికి వెళ్లవద్దని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ లక్ష్మణరావు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.